అద్దంకి నియోజకవర్గ విద్యార్థుల విద్యా సాధికారత కోసం సంకల్పించిన ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులకు సైకిళ్లను అందించాలి అన్న లక్ష్యం నేటితో విజయవంతంగా పూర్తయిందన్నారు. తెమ్మాయిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీడీపీ యువ నాయకులు గొట్టిపాటి హర్షవర్ధన్ 657 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ పంపిణీతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిర్దేశించుకున్న 10,000 సైకిళ్ల లక్ష్యం అధికారికంగా నెరవేరిందన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం ఈ సేవా యజ్ఞంలో భాగస్వాములైన దాతలందరికీ గొట్టిపాటి హర్షవర్ధన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకూడదు అన్న ఉద్దేశంతో వారికి ఎంతో ఉపయోగపడే అత్యంత నాణ్యమైన సైకిళ్లని ఎంపిక చేసి అందజేశామని వివరించారు. ఈ సైకిళ్లు విద్యార్థుల సమయాన్ని ఆదా చేయటమే కాకుండా వారి చదువుపై మరింత ఆసక్తిని పెంచుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని మిగిలిన 14 పాఠశాలల్లో కూడా త్వరలోనే సైకిళ్ల పంపిణీని పూర్తి చేస్తామన్నారు. వచ్చే నెల 16వ తేదీలోపు ఈ ప్రక్రియ మొత్తాన్ని ముగిస్తామని స్పష్టం చేశారు. 10వ తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా సైకిళ్లపై పాఠశాలలకు వెళ్లే సమయంలో విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.